తమిళనాడు నూతన శాసనసభ స్పీకర్గా టీవీకే పార్టీ సీనియర్ నాయకుడు జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీవీకేకు చెందిన మరో ఎమ్మెల్యే రవిశంకర్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ప్రభాకర్ మే 11న నామినేషన్ దాఖలు చేయగా ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీ పడకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. తొలుత ప్రభాకర్ నామినేషన్ను ముఖ్యమంత్రి విజయ్ ప్రతిపాదించారు. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక జరిగింది. అనంతరం ప్రొటెం స్పీకర్గా తన పాత్ర ముగిసినట్లుగా కరుప్పయ్య ప్రకటించారు. ఆ వెంటనే సభా సాంప్రదాయం ప్రకారం స్పీకర్ ప్రభాకర్ను చైర్ వరకు సభానేత కేఏ సెంగోటియాన్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అనంతరం ఆయనకు అభినందనలు తెలిపారు. స్పీకర్గా ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే డిప్యూటీ స్పీకర్ ఎన్నికను చేపట్టారు. డిప్యూటీ స్పీకర్ పదవికి తురైయూర్ టీవీకే ఎమ్మెల్యే ఎం రవిశంకర్ ఒక్కరే నామినేషన్ వేశారని, దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైందని ప్రభాకర్ ప్రకటించారు. రవిశంకర్ నామినేషన్ను సెంగోటియాన్ ప్రతిపాదించారు. జేసీడీ ప్రభాకర్ చెన్నైలోని 1000 లైట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ నేతగా అపార అనుభవం ఉన్న ప్రభాకర్ను స్పీకర్ పదవికి ఎంపిక చేయడం ద్వారా సీఎం విజయ్ రాజకీయ పరిణితి కనబరిచారని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు.